జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప అనుభూతి 2010లో ఇక్కడే నా కెరీర్ ప్రారంభమైందండి. నైటింగేల్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక సాధారణ ట్రైనర్గా అక్కడ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాల మీద ట్రైనింగ్ ఇస్తూ అక్కడ జీతం కోసం పనిచేస్తూ ఉండేవాడిని. 3 ఏళ్ల తర్వాత ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. సైకాలజీ చదవాలనుకొని లక్నోకి వెళ్లి అమిటీ యూనివర్సిటీలో సైకాలజీ చదువుకొని ఇవాళ 15 ఏళ్ల తర్వాత అదే చోట ఒక చీఫ్ గెస్ట్ గా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇన్వైట్ చేసి దారి పొడవునా ఫ్లెక్స్ తో స్వాగతం పలుకుతుంటే ఎక్కడో గుండెల్లో తెలియని ఒక గొప్ప అనుభూతి అండి. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగుండాలని చెప్పి ఇలాంటి సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. సెషన్ ఎలా ఉంది? మీరు కూడా చెప్పండి. ఈ జీవన ప్రయాణంలో పోటీ ప్రపంచంలో ఏదో హడావిడికి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఒక్కసారి ఆగి వెనక్కి చూస్తే ఎక్కడో ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడ దాకొచ్చామని ఒక్కసారి సంతృప్తి చెందే అవకాశం ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. ఎక్కడ మొదలు పెట్టాను, ఈరోజు ఏ స్థాయికి వచ్చానని చెప్పి ఆ మూలాల్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే సాయి గణపతి మేనేజ్మెంట్ రాజేంద్ర గారికి అలాగే వేణుగోపాల్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే మీ జీవితంలో మీ ప్రయాణం ఎలా అనిపించింది, మీకు ఇటువంటి జ్ఞాపకాలు ఉంటే ఒక్కసారి కామెంట్స్ లో షేర్ చేయండి.